వెల్కమ్ టు ఆర్ఆర్ రియల్ రివ్యూ. నేను మీ రంజన. ప్రతి వారం రిలీజ్ అయిన సినిమాల గురించి మీకు రివ్యూస్ ఇస్తున్నాను కదా. ఈ వీకెండ్ కూడా హాట్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. అదేనండి, టిల్లు యాక్ట్ చేసిన తెలుసు కదా. ఇక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన మిత్రమండలి. ఇక తమిళ్ హీరో ప్రదీప్ కూడా డ్యూడ్ అంటూ వచ్చేసాడు. వీళ్ళంతా థియేటర్లో రచ్చ చేస్తున్నారు. సో ఆ సినిమాలు ఎలా ఉన్నాయి, హిట్టా ఫట్టా, దేని ఇంపాక్ట్ ఎలా ఉందో నేను మీకు రివ్యూ ఇస్తా. ఇక రెడీయా? ఈ వీక్ మన టిల్లు మళ్ళీ రోమిడితో వచ్చేసాడు. ఇందులో కూడా ఇద్దరు హీరోయిన్లే అండి. ఏంటో కానీ మన టిల్లుకు ఇద్దరు హీరోయిన్లు బాగా కలిసి వస్తున్నారు. ఒకప్పుడు శోభన్ బాబు, జగపతి బాబు ఇద్దరు హీరోయిన్లతో సినిమా చేసి సూపర్ హిట్ కొట్టేశారు. ఇప్పుడు మన టిల్లు కూడా అదే రూట్లో వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ విషయం నాకే కాదు, మీకు కూడా తెలుసు కదా. అదేనండి, ఈ సినిమా పేరు తెలుసు కదా. పేరు వెరైటీగా ఉంది. ఇక సినిమా కూడా సిద్ధు జొన్నలగడ్డ చెప్పినట్లు అంతే వెరైటీగా ఉంది. ఈ సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్లు ఎవరో మీకు తెలుసు కదా. అదే రాశికన్నా, శ్రీనిధి శెట్టి. ఈ ఇద్దరు క్యూట్ భామలతో సిద్ధు రొమాంటిక్ కామెడీ చించేశాడు. మొన్నటిదాకా సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్గా పనిచేసింది. చెప్పలేం కదా, ఏ పుట్టలో ఏం పాము ఉంటుందో తెలీదు. ఇన్ని రోజులకి నీరజ కోనకి డైరెక్టర్ ఛాన్స్ వచ్చింది. అది కూడా సిద్ధు వల్లే. ఈ సినిమా స్టోరీలో సిద్ధుని అనాథగా చూశారు. తనకు కూడా మంచి ఫ్యామిలీ ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతూ ఉంటాడు. కాలేజీలో లవ్ చేసిన శ్రీనిధిని పెళ్లి చేసుకొని జీవితాంతం హాయిగా సెటిల్ అవ్వాలనుకున్నాడు. కానీ శ్రీనిధి మైండ్ సెట్ వేరుగా ఉంది. తను సిద్ధుకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఈ బ్రేకప్ని బాధతో ఎంజాయ్ చేస్తున్నప్పుడే రాశి కన్నా కనిపిస్తుంది. ఇద్దరి వేవ్ లింక్స్ కలవడంతో వెంటనే పెళ్లి చేసుకుంటారు. పెళ్ళయ్యాక ఇక ఏముంటుందండి, పిల్లలు, సంసారం అలా సాగిపోవాల్సిందే కదా. అలాంటి ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్న ఆ జంట జీవితంలోకి మళ్ళీ శ్రీనిధి ఎంటర్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి సినిమా టర్న్ తీసుకుంది. ఇంతకీ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిన శ్రీనిధి మళ్ళీ ఎందుకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది? శ్రీనిధి వల్ల సిద్ధు, రాశి కన్నాల కాపురంలో ఎలా చిచ్చుబుట్టు వెలిగింది? ఈ ముగ్గురు మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి? ఈ నారీ నడుము మురారి సిద్ధు చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియాలంటే సినిమా హాల్కి వెళ్లాల్సిందే. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. దీనిలో కేవలం లవ్ గురించే కాకుండా పెళ్ళి, పిల్లలు, ఫ్యామిలీ బంధాల గురించి బాగా డిస్కస్ చేశారు. అయితే ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ పాష్ పీపుల్స్కి మాత్రమే అర్థమయ్యేలా ఉండడం వల్ల కామన్ ఆడియన్స్ అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేకపోతారేమో అనిపించింది. టిల్లు సీక్వెల్స్ కూడా మొదట్లో అలానే అనిపించాయి, కానీ జనం బాగానే రిసీవ్ చేసుకున్నారు. కొంచెం బ్రాడ్ మైండ్ ఉండాలంతే. సిద్ధు క్యారెక్టర్ మాత్రం సినిమాకే హైలైట్. త్రూ అవుట్ సింగిల్ హ్యాండ్తోనే నడిపించేశాడు. తన మార్క్ డైలాగ్ డెలివరీతో తను సఫర్ అవుతూనే అందరినీ నవ్విచ్చేశాడు. సినిమా మొదలైన కాసేపటికే అసలు స్టోరీ ఎట్టుపోతుందో ఏమవుతుందో వాళ్ళకే అర్థం కావాలి. కేవలం వాళ్ళ ముగ్గురు చుట్టూనే స్టోరీ నడుస్తూ ఉంటుంది. అస్తమానం వాళ్ళ స్క్రీన్ మీద కనిపించడం వల్ల కాస్త రొటీన్గా అనిపించిన ఫన్నీ డైలాగ్స్, గమ్మత్తైన సన్నివేశాలతో బాగానే కవర్ చేశారు. ముఖ్యంగా హార్ట్ బ్రేక్ అయిన తర్వాత తను చేసిన క్రేజీ బిహేవియర్ సరదాగా ఉంటుంది. రాశితో పెళ్ళైన వెంటనే శ్రీనిధి ఎంటర్ అవ్వడం స్టోరీ మలుపు తిప్పుతుంది. శ్రీనిధితో వరుణ్ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ కూడా నాట్ బ్యాడ్, బట్ ఓకే అనిపించుకుంది. ఇక ఫస్ట్ హాఫ్లో సిద్ధు ఫ్రెండ్గా చేసిన వైవా హర్ష చేసిన కామెడీ మామూలుగా ఉండదండి. నెక్స్ట్ లెవెల్ అనమాట. జనరల్గా వదిలేసిపోయిన లవర్ మళ్ళీ లైఫ్లోకి వచ్చిన కథలు చాలానే వచ్చాయి. ఏ సందర్భంలోనూ తను తిరిగి వచ్చిందన్న పాయింట్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేసింది డైరెక్టర్ నీరజ కోన. ఓల్డ్ స్టోరీ విత్ న్యూ స్క్రీన్ ప్లే అనమాట. ఈ సినిమా డైలాగ్స్ మల్టీ స్టార్ ఆడియన్స్ రేంజ్లో ఉన్నాయి. కాస్త కామన్ ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని డైలాగ్స్ రాస్తే బాగుండేది. దాన్ని వదిలేస్తే తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్, డిజైన్ అన్నీ బాగున్నాయి. ఆడియన్స్ దీనికి ఇచ్చే రేటింగ్ 4.3. ప్రదీప్ రంగనాథన్ అచ్చం ధనుష్ లాగే ఉంటాడు. హైట్లో కాదు, అపియరెన్స్లో. ఇతను తమిళ్ హీరోనే కదా. అక్కడ ఏ సినిమా తీసినా తెలుగులో డబ్ అవుతుంది, హిట్ కూడా అవుతుంది. కావాలంటే లవ్ టుడే తీసుకోండి, రిటర్న్ ఆఫ్ డ్రాగన్ కూడా అలా వచ్చి ఇలా హిట్ కొట్టేశాయి. ఈ ప్రదీప్ ఇప్పుడు డ్యూడ్ అంటూ మళ్ళీ వచ్చేసాడు. ఇది కూడా హిట్ టాక్ తెచ్చుకుంటుంది. ఏంటో ధనుష్ లాగే మనోడికి కూడా తెలుగు జనాలు బాగా ఆదరిస్తున్నారు. ఇక ప్రదీప్తో జోడీ కట్టిన మమితా బైజు మలయాళం కుట్టి మామూలు లేడీ కాదు. తను చేసిన ప్రేమల సినిమా ఎంత హిట్ కొట్టిందో తెలుసు కదా. సో ఇద్దరు సక్సెస్ఫుల్ యంగ్ యాక్టర్స్ కలిసి డ్యూడ్లో నటించారు. మరి ఈ డ్యూడ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
మినిస్టర్ కూతురు మమితా బైజు మేనత్త కొడుకు ప్రదీప్ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఉంటుంది. కానీ ప్రదీప్ మాత్రం స్కూల్లో ఒక అమ్మాయిని, కాలేజ్లో ఒక అమ్మాయిని ప్రేమించి ఫెయిల్ అవుతూ ఉన్నాడు. ఇలా 2 బ్రేకప్లు అయినాక కూడా మమితా బైజు ప్రపోజ్ చేస్తే నో చెప్పేశాడు. ఆ బాధని తట్టుకోలేక మమితా బైజు కొన్నాళ్ళు బెంగళూరు వెళ్ళిపోతుంది. తను దూరం అయ్యాకే ఆమె ప్రేమ విలువ తెలుస్తుంది. మమితా బైజునిచ్చి పెళ్లి చేయమని మేనమామని అడుగుతాడు. అందుకు మేనమామ ఒప్పుకున్నాడా? మరదలు మరొకడితో ప్రేమలో పడిందని తెలిసినా ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నాడు? బావ మరదల మధ్య ఎలాంటి ప్రేమ సంఘర్షణ జరిగింది? ఇవన్నీ తెలియాలంటే అర్జెంటుగా సినిమా చూడాలి. డైరెక్టర్ కీర్తిశ్వన్ ఈ సినిమా ఆర్య 2 ఇన్స్పిరేషనల్గా రాసుకున్నాడని చెప్పాడు. అలాగే ఈ సినిమాలో ఉన్నంత గాఢమైన స్నేహం, ప్రేమ, బలమైన భావోద్వేగాలు అందులో కూడా చూపించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు ప్రదీప్ పాత్రని త్యాగశీలిగా చూపించడానికి బాగానే కష్టపడ్డాడు. అయితే గొప్ప త్యాగమూర్తిని తెలుగు ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారో చూడాలి. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ప్రదీప్ మాజీ లవర్ పెళ్లి ఎపిసోడ్తో సినిమా సరదాగా స్టార్ట్ అవుతుంది. ఆ పెళ్లిలో తన బ్రేకప్కి కారణం చెప్పాలంటూ ప్రదీప్ చేసే హడావిడి, పొరపాటున ఆమె తాళిని తెంపడం, పెళ్లి వారంతా అతడిపై దందెట్టడం, ఈ సీక్వెన్స్ అంతా ఫన్నీగా ఉంటుంది. హీరో లైఫ్ స్టైల్ అంతా అప్పుడే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. మమితా బైజు వెంటబడినప్పుడు పట్టించుకొని ప్రదీప్ తను వేరొకరిని ప్రేమించాక పెళ్లికి ఒప్పుకునే సందర్భం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. సెకండ్ హాఫ్లో ప్రదీప్ త్యాగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె ప్రేమని గెలిపించడం కోసం ప్రదీప్ పడే తపన, అతని మానసిక సంఘర్షణ, భావోద్వేగాలతో సన్నివేశాలు ఉంటాయి. మొత్తానికి డ్యూడ్ సినిమాలో కొన్ని ఫైట్లు, కొన్ని పాటలు, కొన్ని సెంటిమెంట్లు కలగలిపి మసాలా మిక్చర్ పొట్లంలా చేశారు. ఈ సినిమా ప్రమోషన్లో ప్రదీప్కి ఒక చేదు అనుభవం ఎదురైంది. హీరో మెటీరియల్ కాకపోయినా హిట్స్ కొడుతున్నావని ఓ రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దానికి శరత్ కుమార్ హీరోయిజం బాడీకి సంబంధించింది కాదు, పర్సనాలిటీకి సంబంధించింది అని ప్రదీప్ని సపోర్ట్ చేశారు. ఈ విషయంలో మన హీరోలు కూడా ప్రదీప్కే సపోర్ట్ చేశారు. అలాగే ప్రదీప్ కూడా యాక్టింగ్ ఎర్రగదీసేశాడు. మొదట్లో జులాయిలా తిరుగుతూ తర్వాత బాధ్యత గల ప్రేమికుడిగా కనిపించే తీరు ఆకట్టుకుంటుంది. అతని పార్ట్నర్గా మమితా బైజు ఎమోషన్స్ని బాగా పలికించింది. శరత్ కుమార్ నటనలో వేరియేషన్స్ ఆసక్తికరంగా అనిపిస్తాయి. సాయి అభ్యంకర్ ఇచ్చిన పాటలు సినిమాలో హైలైట్గా నిలిచాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్ని హైలైట్ చేస్తుంటాయి. డైరెక్టర్ కీర్తిశ్వన్ రాసుకున్న కథలో కొత్తదనం లేకపోయినా మరదలు ప్రేమ కోసం త్యాగం, కులంతర వివాహాలు, పరువు హత్యల నేపథ్యంలో ఇచ్చిన మెసేజ్ ఆలోచనలో పడేస్తుంది. మొత్తానికి ఈ డ్యూడ్ తమిళ్లోనే కాదు తెలుగులో కూడా సక్సెస్ టాక్ని తెచ్చుకున్నాడు. డ్యూడ్కి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.4. ఎవరేమనుకున్నా ప్రియదర్శి వర్సటైల్ యాక్టర్ అండి. ఒక కామెడీయే కాదు, లవ్, సెంటిమెంట్, సీరియస్ ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా ఇరగదీస్తున్నాడు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే సినిమాలో మాత్రం తను కామెడీయే చేశాడు. అది కూడా మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉంది కదా, అదే అండి అందరి హీరోలతో షార్ట్స్ చేస్తుంది కదా, నిహారిక NM. మామూలు పిల్ల కాదు, ఫుల్ హుషారు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అన్ని వుడ్లో హీరోలతో షార్ట్స్ చేసింది. అంతే కామెడీగానే, లైక్ ప్రమోషన్స్ లాగా. ఇప్పుడు ప్రియదర్శితో కలిసి ఫుల్ ఫన్ చేసింది. వీళ్ళిద్దరికీ విష్ణు, రాగమయూర్, ప్రసాద్ బెహ్రా కూడా తోడయ్యారు. అన్ని థియేటర్లో ఫుల్ హంగామా చేస్తున్నారు. వీళ్ళ గ్యాంగ్ పేరు మిత్రమండలి. అదేనండి సినిమా పేరు. ఈ సినిమా గురించి రివ్యూ ఇస్తా. ఈ సినిమా స్టోరీ అంతా జంగ్లీపట్నంలో జరుగుతుంది. వీటీవీ గణేష్కి కులపిచ్చి, అదేదో తుట్టె కులం అని పెట్టారు. ఇంతకీ ఎంత కులపిచ్చంటే పొర్రపాటున యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ అవసరమైన వేరే కులపోడిది తీసుకోడు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లంటే అస్సలు ఒప్పుకోడు. సంపి ఉప్పు పాత్ర వేస్తాడనమాట. ఈ తుట్టె కులం బలంతో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే ఒక పార్టీ టికెట్ ఇస్తుంది. సరిగ్గా అప్పుడే ఆయన కూతురు నిహారిక ఇంటి నుంచి జంప్ అయిపోతుంది. ఈ విషయం బయటికి తెలిస్తే ఎక్కడ పరువు పోతుందో అని తను కిడ్నాప్ అయిందని అబద్ధం చెప్తూ ఎస్ఐ వెన్నెల కిషోర్తో వెతికిస్తూ ఉంటాడు. అప్పుడే నిహారిక పారిపోవడానికి ప్రియదర్శి, రాగమయూర్, విష్ణు, ప్రసాద్ హెల్ప్ చేశారని తెలుస్తుంది. ఈ నలుగురిలో ఎవరి కోసం నిహారిక పారిపోతుంది? నిహారిక వల్ల ఈ నలుగురు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వీళ్ళని వీటీవీ గణేష్ ఏం చేశాడన్న విషయాలను తెలియాలంటే మీరు అర్జెంటుగా థియేటర్కి వెళ్లాల్సిందే. ఈ మధ్య మన దగ్గర లైట్ కామెడీ సినిమాలు బాగా చేస్తున్నారు. ఒక ఫ్రెండ్స్ బ్యాచ్, వాళ్ళ మధ్య అల్లరి, అమాయకత్వం, సరదాలు, గొడవలు ఇలాంటి సీన్స్ పెట్టి నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు.
జాతిరత్నాలు గుర్తుంది కదా, సూపర్ హిట్ సినిమా. అక్కడి నుంచి రీసెంట్గా వచ్చిన లిటిల్ హార్ట్స్ దాకా ఇలాంటి బడీ కామెడీలు వచ్చి సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. వీటిలో పెద్దగా స్టోరీ ఏం ఉండదు, సందర్భోచితంగా వచ్చే కామెడీనే బాగా పండుతుంది. ఇక ఈ మిత్రమండలి సినిమాలో ఆ స్థాయి కామెడీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. సినిమా కోసం కావాల్సినంత సెట్టింగ్ వేసి హంగామా చేశారు, కానీ ఎక్కడో మిస్ అయినట్లు అనిపిస్తుంది. కామెడీ మోతాదు కాస్త తగ్గినట్టుగా తెలుస్తుంది. తెర నిండా కామెడీ యాక్టర్లు కనిపిస్తుంటారు, పేజీల కొద్ది డైలాగ్స్ చెప్తుంటారు, కానీ ఆశించిన రీతిలో నవ్వించలేకపోయారు. అందరికన్నా సత్య కామెడీ కాస్త రిలీఫ్గా ఉంది. ప్రసాద్ బెహ్రా ఎక్స్ప్రెషన్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెన్నెల కిషోర్ని సరిగ్గా వాడుకోలేదేమో అనిపించింది. అయినా సరే ప్రియదర్శి నిహారిక కాంబినేషన్ కొత్తగా ఉండడం వల్ల జనం వీళ్ళని బాగానే చూస్తున్నారు. ఎప్పుడు సెల్ ఫోన్లో కనిపించే నిహారిక తెర మీద గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం థ్రిల్లింగ్గా ఉంది. తన ఎంట్రీకి ఇది సరైన ఛాన్సేనా అన్న డౌట్ వస్తుంది. ఒక విధంగా మిత్రమండలి సినిమా కాస్ట్ అంతా మంచినట్టులే. చాలా సినిమాల్లో వీళ్ళ కామెడీ టైమింగ్ని చూసాం. ఆ మ్యాజిక్ అంతా ఎక్కడికి పోయిందో డైరెక్టర్ ఎన్ విజయేంద్రకే తెలియాలి. అయితే అల్లు రామలింగయ్య చివరి రోజుల్లో అమ్మాయిలతో పాట చేసినట్లు బ్రహ్మానందానికి అమ్మాయిలతో పాట పెట్టి నవ్వించే ప్రయత్నం చేశారు. ఆర్ఆర్ ధృవాన్ సంగీతం, పాటలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా సాంకేతిక విలువలు, మేకింగ్ స్టైల్ ఆకట్టుకున్నాయి. మిత్రమండలికి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 2.5. చూశారు కదా ఈ 3 సినిమాల రివ్యూ ఎలా ఉందో. నెక్స్ట్ వీక్ కొత్త సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. మీకోసం ముందుగానే చూసి వాటి రివ్యూస్ మీకు అప్డేట్ చేస్తాను. సేమ్ డే సేమ్ టైం మళ్ళీ వస్తా. స్టే ట్యూన్.